రెవెన్యూ సదస్సుల వల్ల రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరిచరితారెడ్డి తెలిపారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్దనున్న రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల సమస్యలకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేస్తే వాటిని పరిష్కారం చేస్తామని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న సమస్యలు, కుటుంబ వివాదాలు ఉన్నవి తప్ప మిగిలినవి అన్ని అధికారులు పరిష్కారం చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే గౌరిచరితారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సు నిర్వహించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సుల వల్ల ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరిచరితారెడ్డి మాట్లాడారు. రైతులు వాళ్ళ పొలాలకు అటు సైడ్ నుంచి సార్ ఒక గర్ల్స్ కి సంబంధించి ఒక హాస్టల్ ను ఏర్పాటు చేసే అవకాశం ఏదైనా కల్పించినట్లయితే యూజ్ఫుల్ అవుతుంది సార్. అంటే ఇంతకుముందు ఉండింది సార్, ప్రస్తుతం లేదు అనేది గ్రామస్తుల యొక్క రిక్వెస్ట్ సార్. పరిష్కారం దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి తప్పకుండా కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ కూడా గారు, అలాగే రాష్ట్ర మీ గ్రామంలో అంటే ఈరోజు మొత్తం సో ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున అందరూ అధికారులు పనిచేస్తారు. డెఫినెట్లీ ఈ రోజే కాదు, ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఈరోజు కలెక్ట్ చేస్తున్నాం. సాయంత్రం దాకా ఇక్కడ ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. అన్ని అర్జీలు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తారు. ఈ రోజే కాదు, ఏ రోజున్నా ఖచ్చితంగా అధికార యంత్రాంగం డెఫినెట్గా మీకు అందరూ కూడా రెస్పాండ్ అవుతుంది. కొన్ని సమస్యలు, కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టులో ఉన్న వివాదాలు కావచ్చు, వాటిలో కొద్దివరకు అధికారులు చేయలేని స్థితి ఉంటుంది. సో అవి తప్ప మిగతా అన్నీ కూడా డెఫినెట్గా సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా అందరూ ట్రై చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ, గ్రామస్తులందరికీ తెలియజేస్తూ, సో అలాగే ఆన్లైన్లో ఇంకా నా భూమి ఎక్కలేదు, ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించే దిశగా వితౌట్ కలెక్టింగ్ యూజర్ ఛార్జెస్ ఏవి లేకుండా ఈరోజు ఇక్కడికే సెక్రటరీ స్టాఫ్ కావచ్చు, రెవెన్యూ స్టాఫ్ కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, వర్క్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ మీకు సంబంధించి ఎవరైనా సమస్యలు ఏమైనా పరిష్కారం కాకపోతే ఇక్కడే చేయిస్తారు. లేదు అనుకుంటే దానికి స్టాట్యూటరీగా ప్రొసీజర్ ఉందనుకుంటే ఆ ప్రొసీజర్ ప్రకారంగా యాజ్ పర్ రూల్స్ వాళ్ళు దాని నెక్స్ట్ 45 డేస్లో మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమంలో వచ్చిన అప్లికేషన్స్ అని కూడా డెఫినెట్గా అన్ని రిజాల్వ్ చేస్తారు. సో చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రెవెన్యూ సదస్సులు మన పాణ్యం నియోజకవర్గానికి ఎంతో అవసరం. చాలా మంది నష్టపోతా ఉన్నారు, చాలా మంది ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఒక్క గ్రామమే కాదు, మండలంలో అన్ని గ్రామాలు ఈ సమస్యతో సతమతం అవుతా ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నా. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే ఈ సమస్య వచ్చిందో అవన్నీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యలు పరిష్కరించాలి.